దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనమందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. ఆయన తన ప్రజలను బాగుగా ఏలుచు ఉన్న మహారాజు. అటువంటి ఉన్నతుడైన దేవుని యొక్క పాదాల దగ్గర మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఆయన సన్నిధిలో కూర్చున్నాం. ఆయన తన ప్రజలను బాగుగా ఏలుచున్నవాడు అని మనం ప్రారంభంలోనే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క ఏలుబడిలో ఆయన విశ్వాసులుగా, సేవకులుగా, ఆయన పిల్లలుగా ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. లోకంలో వేరువేరు విధాల ఆరాధనలు ఉన్నప్పటికీ మన విశ్వాసాన్ని బట్టి మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు వారిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. మనకు ఒక నమ్మిక ఉంది, మనం ఆరాధించే దేవుడు సజీవుడు అని. సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తూ ఉండగా ఆయన మన ప్రతి గమనములు, నడక, మాట, ప్రయాణం, ఆలోచనలు అన్నీ చూస్తూ ఉన్న దేవుడని మన యొక్క విశ్వాసం. అలా చూస్తూ ఉన్న దేవుని యొక్క కనుసన్నల్లో మన జీవనం కొనసాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్న దేవుని యొక్క పిల్లలమని చెప్పుకొని కొన్ని పర్యాయాల శ్రమలు, కొన్ని పర్యాయాల కష్టాలు, కొన్ని పర్యాయాల నిందలు, అవమానాలు ఎదుర్కోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? మన దేవుడు పట్టించుకోవటం లేదా? ఏలియా కాలంలో 450 మంది బహుశా బయలు ప్రవక్తలు వారి దేవుళ్లను వారు ఆరాధించినప్పుడు ప్రత్యక్షం కాలేదని మనం చదువుకున్నాం. అలాంటి వాడా మన దేవుడు? ఎందుకు జవాబు రావటం లేదు? ఈ సమస్యలు ఎందుకు మనం ఎదుర్కోవలసి వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు నా మనసులో కొన్ని ఆలోచనలు మెదలాడాయి అన్నమాట అండి. అవకాశాన్ని బట్టి సంక్షిప్తంగా ఆ ఆలోచనలను మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఆయన తన యొక్క స్వాస్యముగా, స్వకీయ సంపదగా, ఆయన ప్రజలుగా, ఆయన కుమారులుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రజలు, ఆయన ఏలుబడి క్రింద ఉన్నవారు ధన్యులు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని రాసు. అంతవరకు సమస్య లేదు. ఈ విశ్వాస యాత్రలో ఆయన బిడ్డలుగా మనం సంపూర్ణమైనప్పుడు మన ప్రార్థనలు, మన ధర్మ కార్యాలు దేవుడు చూసి గుర్తించినప్పుడు నమ్మకస్తులమని భావించిన దేవుడు మనకి కొన్ని బాధ్యతలను దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. అప్పగించే బాధ్యతలను గురించి అన్నింటినీ మీతో పంచుకోవడానికి వీలు కాకపోవచ్చునేమో. 2 బాధ్యతలను గురించి మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ 2 ఏమిటంటే, విశ్వసించిన దేవుని పిల్లలమైన మనలను ఆయన మనకు అప్పగించబోయే ఒక పని, బాధ్యత ఏమిటంటే ఆయన దూతగా వ్యవహరించటం. ఆయన దూతగా దేవుడు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకుంటాడు అంటే, ఒక సంపూర్ణమైన విశ్వాసము, భక్తి జీవితము కొనసాగిస్తూ ఉన్న ఆయన పిల్లలు, ఆయన స్వాస్యముగా
పిలువబడుతున్నటువంటి వారిలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకునే ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత, అప్పగించే బాధ్యత ఏమిటి అంటే ఆయన దూతగా ఉండటానికి. రెండవది, ఆయన విశ్వాసముగా ఆయనలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, భక్తి జీవితంలో సంపూర్ణులమైనప్పుడు ఆయన మనకు అప్పగించే రెండవ బాధ్యత ఏమిటంటే ఆయన సైన్యములో చేరటం, ఆయన సైనికులుగా పనిచేయటం. సైనికులు వేరు, ఆయన ఏర్పాటు చేసుకున్న దూతలు వేరు. అర్థమవుతుందమ్మా? ఒక విశ్వాసిలో నుంచి ఆ నమ్మకమైన భక్తి జీవితాన్ని దేవుడు పరిశీలన చేసి యోగ్యులని భావించి ఆయన మనకు అప్పగించే అనేకమైన కార్యాలలో నేను జ్ఞాపకం చేస్తున్న రెండు కార్యాలు: ఒకటి ఆయనకు దూతగా ఉండడానికి, రెండు ఆయన సైన్యముగా ఆయన పక్షంగా పనిచేయటానికి. విశ్వాసి యొక్క బాధ్యతలు, విశ్వాసి యొక్క స్థితిగతులు మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క స్వాస్థ్యం అనుభవించడానికైనా జనాంగం, ఆయన కుమారులు అంటే ఏంటంటే ఆయన స్వాస్థ్యానికి వారసులు. మరి అప్పగించబడిన బాధ్యతలు రెండు అని అనుకుంటున్నాము. అందులో ఒకటి దూతగా వ్యవహరించటం. అంటే ఈ దూతగా వ్యవహరించే వ్యక్తి దేవుని ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు అందించే ఒక ప్రత్యేకమైన బాధ్యత. ఇక్కడ పోరాటం లేదు, యుద్ధం లేదు, ఏమి లేదు. దేవుని ఉద్దేశం ప్రజలకి అందించటం. అందరూ ఆయన ప్రియమైనటువంటి పిల్లలుగా స్వాస్థ్యంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితోనే దేవుడు మాట్లాడవచ్చు కదా. మరలా రాయబారులు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్నాం కనుక, పాపము చుట్టూ ఏలుబడి చేస్తుంది కనుక, లోక సంబంధమైనటువంటి ఆశలు మనిషిని ఆకర్షిస్తున్నాయి కనుక అనేక పర్యాయాలు భక్తులు కృప నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. పరలోకం నుంచి భూమి మీదకి నేను వెళ్ళి నీ తరపున పనులు చక్కబెడతానని బయలుదేరి వచ్చినటువంటి లూసిఫరే ఈ భూమి యొక్క సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై పడిపోయాడు. ఇక దేవుని దగ్గర నిత్యము స్తుతి 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 అని స్తుతిస్తూ ఉన్నటువంటి దేవదూతకే దిక్కులేదు. పాపుల మధ్యలో, లోకుల మధ్యలో, వివిధ రకాల ఆకర్షణల మధ్యలో బ్రతుకుతూ ఉన్నటువంటి మనము దేవుని యొక్క కృప నుండి తొలగిపోవటం కష్టమేమీ కాదు. అలాగన వైదొలిగిపోతున్నటువంటి వారిని హెచ్చరించటానికి, సరిచేయటానికి దేవుడు తన సందేశాన్ని పంపించడానికై ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు దూతలు అన్నమాట. దూతల యొక్క పని ఏంటో మనం చూసాం. ఎందుకు దూతలను దేవుడు మనలను అపాయింట్ చేసుకున్నాడో మనం చదువుకున్నాం. ఇక రెండవది ఎవరంటే సైన్యం. ఆయన సైన్యంలో ఉండడానికి. సైన్యం ఎప్పుడు ఏం చేస్తుందంటే పోరాటం చేస్తుంది. సైనికుడికి రెండు విషయాలు ముందు ఉంటాయి. ఒకటి విజయము, వీరమరణం. అయితే గెలుపు లేకపోతే మరణం తప్ప ఇంకొకటి లేదు సైనికుడు. సైనికుడు కొట్టన్నా కొడతాడు, గాయపరచబడన్నా గాయపరచబడతాడు. సైనికుని జీవితంలో సంతోషం ఉంటుంది, ఘనత ఉంటుంది, విలువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గాయాలు కూడా ఉంటాయి. రాయబారి శత్రువు యొక్క కోటలోనికి కూడా వెళ్ళి నిరాయుధుడై తిరిగి రావచ్చు. రాయబారిని శత్రువు ఏమి అనటానికి లేదు. ఆయుధం అక్కర్లేదు రాయబారికి. కానీ సైనికుడికి మాత్రం ఖచ్చితంగా ఆయుధం ఉండాలి. పోరాట పటిమ కలిగిన వాడై ఉండాలి. యుద్ధ నేర్పరి అయినటువంటి పనివానిగా ఉండాలి. ఎప్పుడు ఏ విషయంలో తన పోరాటం ఉండాలి అంటే విశ్వాసులుగా, భక్తిపరులుగా ఉండడానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని అపవాది అనేక సందర్భాల్లో ఆవరించుకొని
విశ్వాసం నుండి తప్పిపోయేటట్టు చేస్తూ ఉంది కనుక వారిని ప్రాకారంలాగా ఉండి అపవాది తంత్రాలన్నింటినీ యుద్ధం చేసి అపవాది శక్తులన్నింటినీ ఓడించి ఆయన ప్రజలను గెలిపించడానికి సైన్యం పనిచేయవలసి ఉంది. మన ముందు శత్రువు బాణమో ఈటో కత్తో బల్లెం పట్టుకుని వస్తే మనం సులువుగా ఓడించవచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కనబడుతుంది, వాడట అంధకారంలో నుంచి యుద్ధం చేస్తాడు. కనిపించే శత్రువుతో ఎలాగో యుద్ధం చేయొచ్చు, కనబడని చోట్లో నుంచి, చీకటిలో నుంచి, అగాధంలో నుంచి యుద్ధం ప్రారంభిస్తే మనం ఎలా గుర్తిస్తాము, ఎలా పోరాడుతాము అంటే అది కష్టం. అందుకే సైనికుడు ఎప్పుడు దుష్టుడు ఏ సమయంలో ఏ రూపంగా దాడి చేస్తాడో తెలియదు కనుక అన్ని వేళలో యుద్ధ సూర్యుడై ఉండాలి. గన్న పక్కన పెట్టి, బాణం పక్కన పెట్టి, బల్లెం పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుందాం, ఈ సమయంలో సెలవు ఈ పూట అని చెప్పడానికి లేదు. బోర్డర్లో ఉన్నటువంటి శత్రువుకి ఒకవేళ సంకేతం వస్తుందేమో, శత్రువు చొరబడుతున్నాడు సిద్ధంగా ఉండండి అని. కానీ దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సైనికునికి మాత్రం ఎలర్ట్ రాదు. ఏంటండి, సైరన్ మ్రోగదు, సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి లేదు. ఉన్నట్టుండి దుష్టుడు అంధకారం నుంచి యుద్ధం చేస్తాడు కదా. ఆయన అత్తలో ప్రవేశించవచ్చు, మామలో ప్రవేశించవచ్చు, ఆడపడుచులో ప్రవేశించవచ్చు, కన్న కొడుకులో ప్రవేశించవచ్చు, కోడల్లో ప్రవేశించవచ్చు, కట్టుకున్న భార్యలో ప్రవేశించవచ్చు, నమ్మకమైన స్నేహితుల్లోనూ ప్రవేశించవచ్చు. ఈ విధంగా చంటి బిడల్లో ప్రవేశించవచ్చు. ఎలాగో ఒక విధంగా వాడు యుద్ధాన్ని ఆరంభిస్తాడు. బయట శత్రువు అయితే కత్తి పెట్టుకొని నరికేస్తే చచ్చిపోతాడు, చంపేయచ్చు. ఈ శత్రువుని మనం యుద్ధం చేసేటప్పుడు వాడు మన బంధువు, ఆత్మీయుడు, కుమారుడు, కోడలు, భార్య, అత్త, మామ, అన్నదమ్ములు, మన చుట్టూ ఉన్న సమాజం. వీళ్ళకి గాయం అవ్వకూడదు. యుద్ధం ఎలాంటిదంటే వారికి గాయం అవ్వకూడదు. వాళ్ళను ప్రేరేపిస్తున్నటువంటి దుష్టుని మాత్రము నిర్మూలన చేయాలి. బియ్యంలో రాళ్ళు ఉన్నాయనుకోండి, ఇలా ఇలా నిలిగితే రాళ్ళు కనబడితే తీసేస్తాం. శిష్యులు అన్నారు యేసు ప్రభుతో, అయ్యా మనం గోధుమలు ఇత్తాం పొలంలో, గురుగులు వచ్చి కూర్చున్నాయి, మీరు అనుమతిస్తే వెళ్ళి తీసేస్తాము అన్నారు. ఆయన అంటాడు, కొంతకాలం అలా ఎదగనివ్వండి, మీరు వెళ్ళి పెళ్ళగించడం మొదలెడితే గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగించేస్తారు. మనం చేసే యుద్ధం అలాంటిది కాదు. నేను చేసే యుద్ధం ఎలాంటిదంటే ఒకరోజు వస్తుంది, గోధుమలను గురుగులను వేరుపరచగలిగిన వాడని నేను, మేకలను గొర్రెలను వేరుపరచగలిగినటువంటి వాడను, పాపులను పరిశుద్ధులను వేరుపరచగలిగినటువంటి వాడను. నీకు అప్పగిస్తే నువ్వు జాలి పడటం వలన రక్షణ పొందినటువంటి వారి జాబితాలోనికి పాపులను కూడా తీసుకొచ్చి కూర్చోబెడతావు. అందుకేనేమో దేవుడు నోవాహుకి ఆ అవకాశం ఇవ్వలేదు. భయంకరమైన జలప్రలయాన్ని భూమి మీదకి పంపించినప్పుడు వాడ చేయమని ఆజ్ఞాపించినటువంటి దేవుడు నోవాహు దేవుడు చెప్పినట్టుగా వాడను తయారు చేశాడు కదా. ఆ వాడలోనికి ప్రజలందరినీ రమ్మన్నప్పుడు నిరాకరించారు కదా. నోవాహు ఇంటి వారిని మాత్రమే ఆ వాడలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు రానయ్యున్న కీడు, ఆ జలప్రలయం రాగానే ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు నోవాహు కనికరంతో జాలితో, అయ్యో నా స్వజనుడు, నా బంధువు, నా రక్త సంబంధి అని జాలి పడతాడేమోనని ఎరిగిన దేవుడు వాడ పై తలుపులు దేవుడే మూసేశాడు. ధనవంతుడు లాజరు ఉదంతంలో క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట కనబడుతుంది.
లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నప్పుడు, నిత్య సుఖాలు అనుభవిస్తున్నటువంటి ధనవంతుడు అగ్నిగుండంలో ఉన్నప్పుడు, అగ్ని ఆరని, పురుగు చావని, వేదనకరమైన పరిస్థితుల్లో మండిపోతున్నటువంటి భాగ్యవంతుడు తండ్రి అయిన అబ్రహామా అని గొంతెత్తి కేకలేస్తాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, నీ యందు కనికర పట్టడానికి నాకు మనస్సు ఉంది, కానీ ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీలు కానీ అగాధం ఉంది, దానిని దాటించగలిగిన శక్తి నాకు లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన ప్రజలు గెలవాలి, ఆయన పోలికగా పుట్టిన ప్రతి ఒక్కడూ విజయాన్ని సాధించాలి, కానీ వానిని స్వాధీనపరుచుకుంటున్నటువంటి అపవాది తంత్రాలన్నింటినీ లయపరచాలి. అంటే యుద్ధము సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఒకవేళ దేవుని యొక్క సైన్యంలో ఉండడానికి దేవుడు నిన్ను కనుక పిలిస్తే, నీవు సామాన్యమైనటువంటి రీతిలో యుద్ధం చేయాల్సిన కార్యం కాదు ఇది. అసామాన్యమైనటువంటి రీతిలో యుద్ధం చేయాలి. దుష్టుని యొక్క కార్యాలను పసిగట్టగలగాలి. దుష్టుని సంహరించడానికి ఏ విధమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించాలో ఉపయోగించి దుష్ట సంహారం జరగాలి. ఈ నేపథ్యంలో ఆయన పిల్లలు ఒక్కడు కూడా చనిపోవడానికి వీల్లేదు. ఆరాధించే దేవుని యొక్క ప్రణాళిక ఎలాంటిదంటే, ఆయనే ఒక ఉపమానం చెప్పాడు. 100 గొర్రెలు కలిగినటువంటి ఆయన మందను మేపి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయినా పోతే పొనిలే అని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. ఆ ఒక్కదాని కోసం 99 గొర్రెలను విడిచి వెళ్ళి వెతికి ఆయన తన పనివారితో సంతోషించే దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ సైన్యముగా ఒకవేళ దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకుంటే, సైనికుడు కలిగి ఉండవలసిన మెలకువలన్నీ ఆయన సన్నిధిలో మనం కలిగి ఉండాలి. మనుషుల్ని చంపడం కాదు కదా మన పని, మనుషులో దాగి ఉన్న దుష్టత్వాన్ని చంపడం ఈ సైనికుడు చేయాల్సిన పని. అందువల్ల సైనికుడు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. నిద్రపోతే అయి ఉండకూడదు, తిండిపోతే అయి ఉండకూడదు, సోమరి అయి ఉండకూడదు. ఆకస్మికమైనటువంటి దాడులు జరిగినప్పుడు గాయాలు పాలైపోతాడు. అందుకే భూమి మీద దేవుని సేనలో ఉండడానికి చాలామందిని దేవుడు పిలిస్తే సరి అయిన సిద్ధపాటు లేని కారణంగా పరిచర్యలో దెబ్బలు తింటున్నారు. వాళ్ళు ఏమంటారంటే, యేసుప్రభు నమ్మలేని వాళ్ళు బాగానే ఉన్నారు, యేసుప్రభు నమ్మి ఆయన సైన్యంలో ఉన్నాము, ఆయన సేవలో ఉన్నాము, ఆయన బిడ్డలుగా ఉన్నాము, మేమెందుకు దెబ్బలు తినాలి, మాకెందుకు ఈ గాయాలు, మాకెందుకు ఈ అవమానం, మాకెందుకు ఈ నిందలు, నిజమే నీకెందుకు తగలాలి అంటే, నీవు ఆయన నిన్ను ఏ స్థానంలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడో మొదట గుర్తించడంలో నీకు వైఫల్యం కలిగి ఉన్నావు. నువ్వు కుమారుడిగా ఆయన స్వాస్థ్యం అనుభవించడానికే దేవుడు పిలిచాడా? నీకు గాయాలు ఉండవు. సైనికుడిగా పిలిచాడా? పోరాడు వివేకముతో, గాయపరుస్తావే తప్ప అప్పుడు కూడా నీకు గాయాలు ఉండవు. మరి కుమారుడిగా ఉండడానికి పిలవబడితే నువ్వు నీ తగుదనమ్మా అని ప్రతిదానికి నువ్వు వెళ్ళి సైన్యంలో నిలబడితే దెబ్బలు తినకపోతే ఏమవుతావు? నీ పిలుపు నీకు నిర్ధారణ కావాలి. దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకున్న ఆ విధి విధానాలు క్షుణ్ణంగా నీవు ఎరిగిన వాడవై ఉండాలి. కుమారుడు స్వాస్థ్యం అనుభవించటమే కాదు, కుమారుడు పాలన చేసేవాడై ఉంటాడు, ఏలుబడి చేసేవాడై ఉంటాడు. అంతేనా? రాజకుమారుడు ఏమంటారండి? యువరాజు అంటాడు. ఏలేవాడు, శాసించేవాడు కుమారుడు. అందరూ కుమారులు కాలేరు. కుమారత్వంలో నీవు నమ్మకస్తుడివైతే, నీవు తండ్రి కొరకు బలంగా పనిచేసే ఒక తీక్షణమైనటువంటి దృక్పథం నీలో ఉంటే, అట్టి నమ్మకస్తుడిని తీసుకెళ్ళి సైన్యంలో పెడతాడు. సైన్యంలో నీవు 100% తండ్రి యొక్క ఆదేశానుసారంగా యుద్ధవీరుడిగా నీవు ఉంటే
శత్రువు ఏ సమయంలో నీ మీద దాడి చేసినా వాడి యొక్క అంతును నువ్వు చూడగలుగుతావు తప్ప నీవు అంతమైపోవు. ఈరోజు చాలామంది అంతమైపోవడానికి, గాయపడడానికి, అవమానపరచబడడానికి, నిందించబడడానికి, సేవలో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగలడానికి కారణం ఏంటంటే ఇవన్నీ శోధనలండి. ఇవి జయిస్తే కిరీటం కాదు. నీకు అప్పగించిన పని ఒకటి, నువ్వు చేసే పని ఒకటి. చేసావు. యుద్ధం నీ ముందు తెలుసుకో. పోరాట పటిమని నాకు నేర్పించు నా తండ్రి అని దేవుని సన్నిధిలో అడుగు. ఆయన వేళ్లకు యుద్ధం నేర్పించగలిగినటువంటి కృప ఉంది. అప్పగిస్తే తీసుకెళ్ళి బాధేస్తావు నువ్వు. అందరూ నీ కళ్ళకు శత్రువులుగానే కనబడతారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక 100 రూపాయలు అమ్మకపోతే శత్రువు, బాధేస్తావు. వండమని సరైనది వండకపోతే నీకు శత్రువు, కొట్టేస్తావు. పెళ్లి చేయమన్న అబ్బాయిని చేయకపోతే కొట్టేస్తావు, చంపేస్తావు. నీకు నచ్చిన పనులన్నీ చేసేస్తావు, నీకు నచ్చినవి నీకు నచ్చినట్టుగా వాళ్ళు అంగీకరించకపోతే. ఆ యుద్ధం కాదు కదా నిన్ను చేయమన్నది. దుష్ట సంహారము కొరకు నిన్ను నమ్మి ఆ బాధ్యతలు అప్పగించబడినటువంటి వారు, నన్ను ఏ నిమిత్తం దేవుడు ఎన్నుకొని ఆ బాధ్యతలు నాకు అప్పగించాడో గుర్తెరిగి ఆ బాధ్యతల ఎడల నమ్మకస్తులై ఉండాలి. గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. కుమారుడిగా ఆయన స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఆయనతో పాటు రాజ్యపాలన చేసే ఒక పరిస్థితే దేవుడు నీకు అనుగ్రహిస్తే పాలించు, అడ్మినిస్ట్రేషన్ జరిగించు. చాలామంది ఏం చేస్తారంటే ఏ పని చేయాలో తెలియదు. ఇంట్లో పనులు సరిగ్గా కసలే తొట్టలేదని, చెప్పిన మాట వింటలేదని వీళ్ళే చొరవ తీసేసుకొని ఆ కసల వీళ్ళే తుడిచేస్తూ ఉంటారు. సిగ్గు వచ్చి చేస్తారు కదా అని. ఈ రోజుల్లో సిగ్గు తెచ్చుకునే వాళ్ళు కాదు, ఆ చేయనిలే ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది అనుకునే రకం. నాయకుడు అంటే అడ్మినిస్ట్రేషన్ నువ్వు చెయ్యి, నువ్వు చేపించాలి తప్ప చేసేవాడు కాదు. నువ్వు సైనికుడు అంటే పోరాడేవాడు తప్ప శాసించేవాడు కాదు సైనికుడు. దూత అంటే వర్తమానాన్ని చేరేసేవాడే కానీ యుద్ధం చేసేవాడు కాదు. ఎవరికి సమాచారం అందివ్వాలి అంటే క్రీస్తే రక్షకుడని తెలియని కోకొల్లల జనులు భూమి మీద ఉన్నారు. చెప్పేవారు లేక క్రీస్తుని ఆరాధించలేకపోతున్నారు అనేక మంది. ఇన్ని కోట్ల మంది భూమి మీద క్రీస్తుని ఎరిగి, క్రీస్తు యొక్క మహిమలను రుచి చూసి, క్రీస్తు యొక్క కార్యాలు అనుభవించి దుర్భరమైన బ్రతుకుతున్న వాళ్ళకి నన్ను ఆశీర్వదించిన వాడు క్రీస్తు అని చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేయాలి. రాయబారివా, దేవుని యొక్క రాజ్య సువార్తను సకల జనులకు మోసుకొని పో. రాయబారికి దెబ్బలు ఉండవు, సైనికుడికే దెబ్బలు ఉంటాయి. సైనికుడు పాలన చేయలేడు, వాడికి కండబలం ఉంటుంది కానీ బుద్ధిబలం ఉండదు. అర్థమవుతుందండి? రాజుకి ఏ బలం ఉంటుందండి? బుద్ధిబలం ఉంటుంది. సైనికుడికి ఏ బలం ఉంటుంది? కండబలం ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి దేవుడు నిన్ను నమ్మి నీకు ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, నిపుణత కలిగిన వాడుగా ఉంటే నీకు గాయాలు, చీవాట్లు, నిందలు, దెబ్బలు, అవమానాలు ఉండవు. ఈ భూమి మీద భక్తులుగా పుట్టినటువంటి మనం అందరం క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుడిగా మనం ఉండాలి. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మంచి సైనికుని వలె శ్రమలు అనుభవించుము. చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె దేవునికి మహిమ కలుగును కాక. మంచి సైనికుడు పోరాడాలి,
పోరాడాలి. ఏం చేయాలటండి? పోరాడాలి, విజయాన్ని సమకూర్చుకోవాలి. మొదటి అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట కనబడతా ఉంటుంది. ఏంటటండి? ఆ, ఉమ్, ఉమ్. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమో చెట్టు కింద కూర్చుంటానంటే కుదరదు. యుద్ధం చేసేవాడు ఎక్కడ ఉండాలటండి? శ్రమలకు ఎదురెళ్ళాలి. శ్రమలు అనుభవించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వాడై ఉండాలి. శ్రమానుభవంలో పాలివాడై ఉండాలనే మాట కనబడతా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట కనబడుతుంది. చదవండి. ఆ, ఆ. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే ఈ శ్రమలు నీలో నుంచి తీసేసి వెలిగిస్తాడట. ఏముందమ్మా? మీరు వెలిగించిన పిమ్మట ఆనాడు మీరు అనుభవించిన ఆ శ్రమలు దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అవి అనుభవాలుగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శ్రమలు, ఈ పోరాటం, ఈ యుద్ధం ఎప్పుడు ఉండదన్నమాట అండి. కొంతకాలం ఆయన సైనికుడిగా ఆయన సైన్యంలో నువ్వు పనిచేస్తే ఆ తర్వాత దేవుడు అట్టి వాణిని వెలిగిస్తాడని రాసి ఉంది. ఏమ్మా ఉందా? వెలిగించిన మీదట. అదే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కనబడుతుంది. నేను మంచి పోరాటం పోరాడాను. సక్సెస్ అయ్యాడట. ఎందులో? దేవుడు అప్పగించిన పనిలో అతడు సక్సెస్ అయ్యాడు. ఎలా అంటోడిని ఎలాగ అయిపోయాను అని చిరాకు పడలా. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలను నేను నిర్వర్తించాను. మంచి పోరాటం నేను పోరాడాను. అయిపోయింది. పోరాట దినాలు అయిపోయినాయి, చీకటి దినాలు అయిపోయినాయి, శ్రమల దినాలు అయిపోయినాయి. ఆ శ్రమలు ఎప్పుడు చచ్చే వరకు మన వెనకాతలు రావు. నువ్వు ఎప్పుడు చచ్చే వరకు యుద్ధం చెయ్యవు. ఎందుకంటే నిర్ణయ కాలం అయిన తర్వాత దేవుడు నీ జీవితంలో వెలుగును కురిపిస్తాడు. ఆ వెలుగును నువ్వు జ్ఞాపకం చేసుకుని, ఆ వెలుగులో ఉన్నప్పుడు చీకటి దినాలను జ్ఞాపకం చేసుకుని సైనికుడు బోధకుడిగా మారిపోతాడన్నమాట అండి. అంతేనా? శోధించబడుతున్నవాడు, యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి వాడు నీ వెనక సైన్యంలో చేరి ఎలా పోరాటం చేయాలో అర్థం కానటువంటి వాడికి నువ్వు ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా మారిపోతావు. ఎంత గొప్ప దేవుని ప్రణాళిక మనం చదివితే అర్థమవుతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సైనికుడిగా సక్సెస్ అవ్వాలి, రాయబారిగా సక్సెస్ అవ్వాలి, వారసుడిగా ఆయనతో కలిసి పాలన చేసే విషయంలో మనం సక్సెస్ అవ్వాలి. ప్రభు నీకు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తే ఆ పనిలో నీకు విజయం వస్తుంది. నమ్మకంగా చేయగలుగుతాం. కార్పెంటరీ పని చేస్తాడు పౌలు రాజు. మేస్త్రి పని కూడా నేనే చేస్తానంటే అలా ఆ గోడ వంకర టంకర వచ్చేస్తుంది. నీకు వచ్చిన పనిలో నువ్వు ఘనత వహించినటువంటి వాడు. రాని పని కోసం మనకి ఎందుకండి ఈ బాధలు? అంతేనా? నేనే ఆ వైరింగ్ చేసేస్తాను, నేనే ఆ స్విచ్లు దగ్గర నేనే అది వేసేస్తానంటే ఇచ్చిన జారిపడిపోతాము. అవునా కదా? మనకి రాదు. నీ జ్ఞానానికి తగినట్లుగా, నీ వివేకానికి తగినట్లుగా, నీ విధేయతకు తగినట్లుగా నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు అనుకుంటాడో ఆ చోట్లో ఘనమైన స్థానంలో దేవుడు ఉంచేస్తాడు. పేదోడే, వాడికి ఆస్తిపాస్తులు ఉండవు, కానీ వాడు అడ్మినిస్ట్రేషన్ ఎంత చక్కగా చేస్తాడో అర్థమవుతుందండి. వీడు చేసిన పని వాడు చేయలేడు, వాడు చేసిన పని వీడు చేయలేడు. నాలాంటి వాడికి ఎంత చక్కగా తినబుద్ధి వేస్తుంది, తింటాను. వండడం రాదే, సిద్ధపరచడం కొందరికే వస్తుంది, అనుభవించడం కళ్ళు పోయేలాగా ఈ పొగ కళ్ళల్లో పడి నేను మీ అందరికీ ఉండట్లేక సస్తున్నాను అంటే నీ తలాంతికి ఆ పని, ఆ బాధ్యతలు అప్పగించబడ్డాయి. నువ్వు ఆ పని చేస్తేనే అందం. అమ్మ ఎప్పుడు అలా అనుకోదు కదా. అమ్మ అనుకుంటుందా? అమ్మ అనుకోదు. నాన్న ఏమనుకుంటాడంటే మిమ్మల్ని అందరినీ పోషించలేక నేను చేస్తున్నానని నాన్న అన్నాడు, మీ అందరికీ వండట్లేక
నేను చేస్తున్నానని ఆ అమ్మ అందు. ఎవరి బాధ్యతలు వాళ్ళు ఎంత చక్కగా నిర్వర్తిస్తారో విశ్వాస జీవితంలో మనం కూడా మన బాధ్యతలను గుర్తెరిగి దేవుని సన్నిధిలో చక్కగా మనం కొనసాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో రాయబారిగా దూతగా నీకున్నటువంటి ఆ మాట ఆ భాగంలో చదువుదాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఆ 13 ఆ ఆ నమ్మకమైన రాయబారి. రాయబారి ఎలాంటి వాడట అంటే మంచి మెడిసిన్ లాంటి వాడట. కొన్నిసార్లు మనం మార్చేసుకుంటాం పనులు. నిన్నేమో సైనికుడిగా ఉంచితే అబే నేనేమో దూతగా మారిపోతానని కొంతమంది అంట. నేను పాలకుడిగా ఉండాలిరా నువ్వన్నీ అప్పగిస్తే అబ్బేబే నేను పోరాడతాను అంటాడు ఒకడు. నీ పనిలో నీవు సంతుష్టిగా ఉండాలి. ఆ పనిని గురించి రాయబడిన మాట ఏమిటంటే, నేను రాయబారిని కదా అనడానికి లేదు, నువ్వు రాయబారివే. రాయబారి అంటే ఏమనుకుంటున్నావు? మంచి రోగికి తగిన మెడిసిన్ వంటి వాడు. ఔషధం అంటే ఏంటండి? మందు లాంటివాడు. అర్థమైందండి? 2 రోజులు మందు వేసుకోకపోతే 3వ రోజున వీడికి ఏమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. మందు తాలకు ఇంపార్టెంట్ అంత గొప్పదన్నమాట అండి. అర్థమవుతుందండి? రాయబారి ఔషధము వంటి వాడు. రోగికి ఔషధం ఎంత ముఖ్యమో ఈ చెడిపోయిన సమాజానికి రాయబారి అంత ముఖ్యమైనటువంటి వాడు. మరొక మాట చదివితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:20లో చదివితే అక్కడ ఏముందో ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20. కావున దేవునికి మహిమ కలుగునుగాక. డ్యూటీ ఏమిటి? డ్యూటీ అంటే అత్త అల్లుడు మధ్యలో రాయబారం కాదు, పక్కింటానికి ఎదురుంటి ఆయనకి మధ్యలో రాయబారం కాదు. మేము క్రీస్తుకు భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలకు రాయబారులం. ఎంత గొప్ప పని! ఆ పని యొక్క ఆవశ్యకత, ఎంత గొప్పతనాన్ని ఎలా చెప్తున్నాడో చూడండి. మేము క్రీస్తుకును రాయబారులమై మేము చెప్పే ఈ మాట సందేశం ఏంటంటే, దేవునితో సమాధాన పడండి. సమాధాన పడడం అంటే ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయారు కదా, కృప నుంచి తొలగిపోయారు కదా, ఆయన ఉండమన్న చోట ఉండలేదు కదా, ఆయన ప్రత్యక్షతను కన్నులారా చూడమంటే కనపడినంత దూరంగా వెళ్ళిపోయారు కదా. సమాధాన పడాలి. పోయి ఆదాము ఎక్కడున్నావంటే తుప్పల చాటున ఉన్నాడు. ఆదాము సమాధాన పడే సమయం. దేవునికి దూరంగా ఓయి సంసోను ఎక్కడున్నావు? ఢిల్లీలో ఒళ్ళో ఉన్నాడు. సమాధాన పడవలసిన సమయం లేదు. మన ఇచ్చను నెరవేర్చుకోవడం కొరకైన సమయం లేదు. ప్రభు పాదాల దగ్గరికి పరిగెత్తుకొని రాదలిచినంత వేగంగా రావాల్సిన ఆవశ్యకత ఉంది. చిత్తూరు జిల్లాలోని ఉన్నట్టుండి ఒక పెద్ద చెరువు లాంటి రిజర్వాయర్ కూడా కాదు, చెరువు కొడితే 3 ఊర్లు డాబాలు మునిగిపోయినాయి. రాత్రి వార్తల్లో చూసాం. గొర్రెలు, మేకలు, కార్లు, మోటార్ సైకిళ్ళు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. రాత్రంతా నది ప్రవహించటం వల్ల నిద్రపోవడానికి వీలు కాని పరిస్థితులు. డాబాలు ఉన్నోళ్ళు ఎక్కారు, పెంకిటిల్లు ఎక్కడెక్కుతారు? పర్వాలేదులే అంటారు కానీ ఏమీ జరగవులే అనడానికి లేదనమాట అండి. ప్రకటించబడుతున్న ప్రతి వార్తను పరిగణలోనికి తీసుకోవాలి. యోనా కూడా రాయబారిగా నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళురా అంటే ఇప్పుడు అప్పుడే వెళ్ళక్కర్లేదులే, చెప్పినా వాళ్ళు ఎన్నరు అనేసుకున్నాడు.
రాయబారి యొక్క ఆవశ్యకత చాలా గొప్పది. ఆయన చెప్తాడు, నువ్వు ప్రకటించయ్యా, నీ స్వరం విని సిద్ధపడితే పర్వాలేదు, లేకపోతే నువ్వు ప్రకటించకుండా ఉంటే ఉపద్రవం వచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు కదా, వాళ్ళ ప్రాణానికి నువ్వు ఉత్తరవాదివి అయిపోతావు. నువ్వు ప్రకటించినప్పటికీ సిద్ధపడకుండా చచ్చిపోయారనుకో, వాళ్ళకి నువ్వు ఉత్తరవాదివి కాదు. రాయబారిగా నువ్వు చేయాల్సిన బాధ్యతలు దేవుని సన్నిధిలో చేయవలసి ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 19వ అధ్యాయము 13వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ నేను మరలా మీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఇలా చేయాలని మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. ఎలా చేయాలట? ఎలా చేయాలట? ఎలా చేయాలట? ప్రభు పక్షంగా దేవునితో మీరు సమాధానపడుడని వారికి మీరు తెలియచేయడి. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఫిలెమోను పత్రిక 9వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కొరసనము నిన్ను వేడుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన శిష్యుడు ఒనేసిము కోసము దేవుని బ్రతిమలాడుకొనుచున్నాడు. కాబట్టి రాయబారి చేయాల్సింది ఏంటంటే సందేశాన్ని పంపించాలి. ప్రజల యొక్క స్థితిగతులను దేవునికి, ప్రజలు చెప్పే కారణాన్ని దేవునికి విన్నవించాలి. సామాన్యులకు కాదు కదా మధ్యవర్తి, సర్వశక్తిమంతుడైన దేవునికి భూమి యందు ఆయన పోలికగా పుట్టిన ప్రజలకును మధ్యవర్తిగా ఉండవలసినటువంటి బాధ్యత. దేవునికే మహిమ కలుగునగాక. కాబట్టి రాయబారి చిన్నోడు అంటానికి లేదు. దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు అందించటం, అది సువార్తే కావచ్చు, ప్రజల యొక్క అభ్యర్థనలు దేవునికి తెలియచేయటం దూత చేసే పని. నువ్వు యుద్ధం చేయొద్దు, నువ్వు సువార్త ప్రకటించు. ఈరోజు సువార్తికులు చాలామంది అడ్డుకుంటున్నారని, సువార్త చేసే వాళ్ళని వివిధ రకాలైనటువంటి ఆటంకాలతో కట్టడి చేస్తున్నారని, రాయబారుల మీదకి దాడులు జరుగుతున్నాయని చాలా చోట్ల మనం వింటున్నాం, చూస్తున్నాం. అక్కడ ఎవరు లేరంటే సైనికుడు పోరాడవలసింది సైనికుడు. యుద్ధ నియమానికి విరుద్ధంగా లోకం ఉంది. దుష్టుడు ఎప్పుడు యుద్ధ నియమాన్ని అనుసరించడు. నియమం దాటి వాడు పోరాడతాడు. ఎవడు? శత్రువు. కాబట్టి నువ్వు రాయబారివి, నీ మీద కత్తెత్తాడు అంటే అంతకంటే మూర్ఖుడు మరొకటి లేడు. అగ్రరాజ్యాలు ఏం చేస్తాయంటే రాయబారి మీదకి యుద్ధానికి వస్తే, దండిస్తే దేశాలు తిరగబడతాయి. అన్యాయమైనటువంటి పని లోకం ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో నీ దేవుడు ఎప్పుడు నీకు సహాయము చేస్తూ ఉంటాడు. నువ్వు కుమారుడివా, పాలన చేస్తావు. రాయబారివా,
సందేశాన్ని పంపిస్తావు. సైనికుడివా, పహారా కాస్తావు. సంరక్షించడానికి ఒక యోధుడిగా నువ్వు నిలబడతావు. మన బాధ్యతలు ఏమిటో మనం గుర్తెరిగి ఆ బాధ్యతలను నిర్వర్తించటంలో జ్ఞానం కొద్దుగా ఉంటే ఆ జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభు అని సొలొమోను ఏ విధంగా దేవుని సన్నిధిలో అడిగాడో అదేవిధంగా అడిగి పొందుకొని పాలన చెయ్యాలి. మా నాన్న రాజ్యం ఎవడేమంటాడు, నాకు నచ్చినట్టుగా పాలన చేస్తానని సొలొమోను భావించలేదు. దేవా, నీ ప్రజలు నా ఇష్టానుసారంగా నేను పాలన చేస్తే నీ హృదయం గాయపడుతుంది, నీ చిత్తానుసారమైన పాలన చేయడానికి నాకు నేర్పించుము అన్నాడు. అనుగ్రహించాడు దేవుడు. అడుగుదాం, నీ బాధ్యతల విషయంలో నేనెందుకు ముందుకు సాగలేకపోతున్నాను? నువ్వు పాలన చేయాలని ఆశ నీలో ఉంటే మానుకో, పాలన కాదు. ఒకవేళ దూతగా నీకు ఆ బాధ్యతలు దేవుడు అప్పగించాడేమో, దానిని విస్మరిస్తున్నావా? సైనికుడిగా బాధ్యతలు నీకు అప్పగించాడేమో, పోరాడలేక చతికిల పడుతున్నావా? ఏ బాధ్యత ఆయన బిడ్డలకు నమ్మి అప్పగిస్తున్నాడో వాటిని కొనసాగించే గొప్ప విధేయత ఈ దినాల్లో మనం కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, 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 కృపగల దేవ, కృపగల దేవ, కృపగల దేవ, సహా